అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్. నేను మీ ఆదర్ల రవి. ఈరోజు ఫ్రెండ్స్ యాప్ అని, కపుల్స్ యాప్ అని, దోస్తన యాప్ అని చాలా భయంకరమైన యాప్స్ వచ్చాయి. మీ కుటుంబాలలో మీ అమ్మాయిలకు కానీ, మీ అమ్మాయికి కానీ, మీ అబ్బాయిని కానీ ఆ యాప్లే కలవర పెడుతూ మీ కుటుంబాన్ని కలవర పెడతా ఉన్నాయి. కొంతమంది కుటుంబాలలో ఈ మధ్య కాలంలో నేను విషాద ఛాయలు నెలకొనడం దగ్గర నుంచి చూశాను. అటువంటి ఛాయ మీ కుటుంబంలోకి రాకూడదు అనేసి ఈ వీడియో చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా మొదటి నుండి చూడండి చివరి వరకు. ఈ మధ్య కాలంలోనే కాదు, మీ పిల్లలకి మొబైల్ అధికంగా ఇస్తున్నారా? మీ పిల్లలు మొబైల్ని అధికంగా వాడుతున్నారా? ఆ వాడే క్రమంలో వాళ్ళందులో ఏమేమి చూస్తున్నారు, ఏమేమి చేస్తున్నారు, వాళ్ళ ప్రవర్తనలో, వాళ్ళ తీరులో, వాళ్ళ యాటిట్యూడ్, బిహేవియర్లో ఏమైనా మార్పులు వచ్చాయా గమనించారా? మీరు చెబితే కొన్ని పనులకు మొండికేస్తున్నారా? మీరు చెప్పిన మాట వినట్లేదా? చదువు పైన కాన్సన్ట్రేషన్ చేయట్లేదా? తల్లిదండ్రులకు కుటుంబ సభ్యుల మీద అంత ప్రేమ జాలి చూపించట్లేదా? అయితే ఒక్కసారి మీ పిల్లల్ని అనుమానించండి అన్నాను తప్ప కొట్టండి, తిట్టండి అని చెప్పలేదు. ఒకసారి కనిపెట్టండి వాళ్ళని. ఎందుకు, ఏం చేస్తున్నారు, ఈ మార్పు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, చదువు పైన కాన్సన్ట్రేషన్ ఎందుకు తగ్గింది, సెల్లు పైన ఎందుకు మక్కువ పెరిగింది, అసలు మావాడు సెల్ ఫోన్లో ఎక్కువ ఏం చూస్తున్నాడు, యూట్యూబ్లో బాగా పాఠాలు వింటున్నాడా, లేదా జూమ్ మీటింగ్లలో ఎక్కువ ఏమైనా ఆన్లైన్ క్లాసులు వింటున్నాడా, దేనిపైన శ్రద్ధ వహిస్తున్నాడు అనేసి మీ 8 బాబు నుంచి 25 బాబు పాప వరకు మీరు ఒక కన్నేసి చూడండి. ఎందుకంటే టీనేజ్లో ప్రతి దానికి ఆకర్షితులైపోయి ఆ ఆకర్షణ కారణంగా ఎన్నో కుటుంబాలు కూలిపోయి ఈరోజు చితిమంటల్లో తగలబడిపోతున్నట్టు వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. ఎందుకంటే దగ్గరికి వెళ్ళి నేను చూశాను 2-3 సంఘటనలు. 17 సంవత్సరాల పిల్లలు ముగ్గురిని ఒకే నెలలో చూశాను. అమ్మాయిలకి ఎడిక్ట్ అయిపోయి హాస్టళ్లలో చదువుకుంటూ ఇంట్లో ఉంటే సెల్ ఫోన్ ఉంటుంది, హాస్టల్లో ఉంటే సెల్ ఫోన్ ఉండదు. హాస్టల్లోకి వెళ్ళిపోరా అంటే హాస్టల్లోకి వెళ్ళిపోడు. ఎందుకు వెళ్ళిపోడంటే ఇంట్లో ఉంటే అమ్మాయితో సెల్ ఫోన్లో చాటింగ్ చేస్తూ ఉండొచ్చు. వాడు వయసు ఎంత? 16 నుంచి 17 సంవత్సరాల వయసు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను దగ్గర నుంచి 3 కేసులు దగ్గర నుంచి చూసి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఈ 16-17 సంవత్సరాలలో పిల్లలు ఈ విధంగా తయారవుతున్నారు, ఎందుకు వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేసి ఒక్కసారి గమనించి చూస్తే మనం వాక్యాలు చూస్తూ ఉంటాం సెల్ ఫోన్లో, యూట్యూబ్లో, సండే స్కూల్ పిల్లల వీడియోలు వింటూ ఉంటాం, అదే విధంగా పాటలు వింటూ ఉంటాం. ఎక్కడన్నా మీటింగ్లు పెడితే ఆ మీటింగ్ల గురించి వాక్యాలు ఇట్లా వింటూ ఉంటే మధ్యలో యాడ్స్ వస్తూ ఉన్నాయి. ఆ యాడ్స్లో ఏం చెప్తా ఉంది? మా యాప్ ఎక్కించుకోండి, ఇంత మందమ్మాయిలతో చాటింగ్ చేయొచ్చు, ఇగో మా యాప్ ఎక్కించుకోండి డేటింగ్ చేయొచ్చు, ఇగో మా యాప్ ఎక్కించుకోండి రొమాన్స్ చేయొచ్చు, ఇగో మా యాప్ ఎక్కించుకోండి డైరెక్ట్గా మీట్ అవ్వచ్చు, ఇగో మా యాప్ ఖర్చు ఇంత అనేసి యాడ్స్లో చెప్తా ఉంటే అది ఏంటో తెలుసుకునే ఆలోచన, అంటే వాళ్ళకి అదేందో తెలుసుకోవాలని, అది వాళ్ళకి తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానం ఉన్న ఈ రోజుల్లో మిడిమిడి జ్ఞానం ఏంటంటే 5వ తరగతి 6వ తరగతి పోరగాళ్ళకు కూడా సెల్ ఫోన్ ఇస్తే మొత్తం అంతా బయటపడతా ఉంది. ఎక్కువ అక్షరాలు కొట్టాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్లో 3 స్పెల్లింగ్, ఒకటి మీకు తెలిసింది, రెండోది మీకు తెలిసింది, మూడోది మీకు తెలిసింది, 3 అక్షరాలు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే మొత్తం లేనిపోని బండారాలన్నీ కనబడతా ఉన్నాయి. అందుకే మీ పిల్లలకు ఏ పర్పస్ మీద సెల్లులు ఇస్తున్నారో మీరు గమనించాలి అని నేను చెప్పేది. కాబట్టి దయచేసి గమనించండి. ఈ విధంగా మనం యూట్యూబ్లో ఏం చూసినా కూడా మా యాప్ ఎక్కించుకోండి 9 రూపాయలే, మా యాప్ ఎక్కించుకోండి 10 రూపాయలు అంటే 10 రూపాయలు లేనిది ఎవరి దగ్గర అండి? దాంట్లో ఫోన్ అన్న తర్వాత ఫోన్ పే ఉంటుంది, గూగుల్ పే ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. యూపీఐ కోడ్ ద్వారా ఏదో ఒక యాప్ కొనుక్కున్న తర్వాత మీ పిల్లలు మీకు తెలియకుండా ఏ యాప్లో ఎంతమందితోటి చాటింగ్ చేస్తారో, ఎంతమందితోటి కనెక్ట్లో ఉన్నారో
మీరు తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మీ కుటుంబంలో ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, 16 సంవత్సరాలు కంటికి రెప్పలాగా కాపాడుకున్న మీ పిల్లలు ఇక మీ పిల్లలు కారండి. పరాయి పిల్లలైపోతారు. వేరే అమ్మాయి మోహంలోనో లేదా అమ్మాయి వేరే అబ్బాయి మోహంలోనో పడిపోయి ఈ యూట్యూబుల్లో వచ్చే యాడ్స్ రూపంలో వచ్చే ఆ యాప్స్ ఏదైతే ఉన్నాయో ఆ యాప్స్‌లోకెళ్ళి ఇతరులతో చాట్ చేసి అనేక మంది కుటుంబాలు, జీవితాలు నాశనం అయిపోయాయి. మీకు కొన్ని కొన్ని యాడ్స్ నేను చూపిస్తాను. ఆ అమ్మాయి మనకు సమీపంలోనే దగ్గరలోనే ఉంటుందట. అమ్మాయి పేరు వర్ష అనేసి. ఆ అమ్మాయి యూట్యూబ్‌లో వీడియోలు చేసుకుంటూ ఉంటుంది. ఆ అమ్మాయే ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌లో బాగా వీడియోలు చేస్తుంది. కొద్దిగా అందంగా ఉంది కదా అని నేను థంబ్‌నెయిల్‌లో పెట్టాను చూసారా నా పక్కన ఒక అమ్మాయిని. ఆ అమ్మాయి ఈ మధ్య కాలంలో కొన్ని యాడ్స్ ఇస్తా ఉంది. ఆ యాడ్స్ పేరే ఫ్రెండ్ యాప్ అనేసి రూ. 9 మీరు ఎలా ఫ్రెండ్‌షిప్ చేసుకోవచ్చు, ఒక అమ్మాయితోటి ఎలా మాట్లాడొచ్చు, ఒక అమ్మాయితోటి అమ్మాయిని ఎలా పడేయొచ్చు, పాతకాలం మనుషుల్లాగా ఆ! లవ్ లైన్‌లేసి అదేసి ఇదేసి పడేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగానే రూ. 9 పెడితే ఒక యాప్‌లో మీకు మెంబర్‌షిప్ వస్తది. ఆ మెంబర్‌షిప్ తోటి తమిళ్ అమ్మాయిని, మలయాళం అమ్మాయిని, కన్నడ అమ్మాయిని, తెలుగు అమ్మాయిని, గుజరాతీ, బెంగాలీ నీకు ఏ భాషలో కావాలంటే అంతమంది. ఎన్ని రాష్ట్రాల అమ్మాయిలు కావాలంటే అంతమంది. ఎన్ని రాష్ట్రాల అబ్బాయిలు కావాలంటే అమ్మాయిల కోసం అంతమంది అబ్బాయిలు. ఎన్ని భాషల అబ్బాయిలు కావాలంటే అంతమంది అబ్బాయిలు. ఈళ్ళు మన ఇంటి పక్కనున్నోడినే నమ్మలేము. మన ఊరు పక్కనున్నోడినే నమ్మలేము. మన పక్కనున్న మండలాన్ని నమ్మలేము. మన పక్కనున్న జిల్లా అబ్బాయినే నమ్మలేము. పక్కన రాష్ట్రం అబ్బాయినే నమ్మలేము. ఎవడో ఫోన్‌లో పరిచయం కావడం కోసం రూ. 9 పెట్టి ఒక యాప్‌లోకి జాయిన్ అయ్యి సభ్యత్వం తీసుకుంటే, ఆ యాప్‌లో ఉన్న అమ్మాయిలతో మాట్లాడాలా. ఆ యాప్‌లో ఉన్న అబ్బాయిలతోటి మాట్లాడాలా. ఫ్రెండ్‌షిప్ చేసుకోవాలా. ఎలా ఫ్రెండ్‌షిప్ చేసుకోవచ్చో వాళ్ళే చెప్తా ఉన్నారు. ఎలా హ్మ్. ప్రశాంతంగా, విశాలంగా మాట్లాడుకోవచ్చట ఫ్రెండ్లీ యాప్. ఫ్రెండ్ యాప్. ఒకసారి చూద్దాం మనం. ఆ యాప్ గురించి చూద్దాం. ఇట్లాంటి యాప్‌లు మీ అబ్బాయిలు మీ సెల్లుల్లో, మీ అమ్మాయిలు మీ సెల్లుల్లో ఇట్లాంటి యాప్స్ గిట్లేసి వాళ్ళ ప్రవర్తన మారిందా? తీరు మారిందా? ఎవరితోటి చాట్ చేస్తా ఉన్నారనేది మీరు గమనించడం కోసం, మీ జీవితం కష్టాలు, నష్టాల పాలు కాకూడదు అనడానికి మన కోసం నేను ఈ మధ్య కాలంలో చూసిన 3 మిస్టరీల కోసం ఏ కుటుంబం గూడా అలా కాకూడదు. కొన్ని కుటుంబాలనైనా మనం కాపాడాలనే ఉద్దేశంతోటి ఈ వీడియో చేస్తున్నాను. ఈ యూట్యూబుల్లో మనం ఒక వీడియో చూస్తా ఉంటే యాడ్స్ ఏసే పిల్ల మాట్లాడుతా ఉంది. చూద్దాం ఎలా మాట్లాడుతా ఉందో. ఫ్రెండ్ యాప్ లింకే కదా, నేను ఆల్రెడీ వాడుతున్నాను కూడా. అవునా? ఏంటి యాప్లో అంత స్పెషల్? ఫ్రెండ్ యాప్ లింకే కదా, ఆ యాప్ ఆల్రెడీ నేను వాడుతున్నాను అనేసి అంటా ఉంది. ఆ ఎదురుంగ పిల్ల ఏమంటా ఉంది? ఓ అందులో ఏంది అంత స్పెషల్ ఆ యాప్లో అంటా ఉంది. ఏముంటుంది చెప్పు? ఆ యాప్లో ఏముంటుంది? ఉం? తల్లిదండ్రులు పాపం పొద్దుందాకా కష్టపడి పని చేసుకొని వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారండి? పని చేసుకొని వచ్చి వాళ్ళేమో బాగా కష్టపడి వచ్చి పని చేసుకొని పడుకుంటారు. ఈ పోరగాళ్ళు ఏం చేస్తారంటే హాయిగా దుప్పటి కప్పుకొని ఆ దుప్పట్లో దూరి సెల్ ఫోన్ తీసుకొని ఆ ఫ్రెండ్ యాప్ రూ. 9 పెట్టి కొనుక్కున్న ఆ ఫ్రెండ్ యాప్ లో ఏదో ఒక పోరి మనకి పరిచయం అవుతుంది కదా. పరిచయం అయిన తర్వాత ఆ పోరితోటి చాటింగ్ చేస్తుంది. 4-5 రోజులు చాటింగ్ చేసింది అనుకోండి. 5వ రోజు 6వ రోజు బేబీ నా దాంట్లో రీఛార్జ్ అయిపోయిందిరా అనగానే రీఛార్జ్ చేయాలి. ఫలానా షాపింగ్కి వెళ్ళాను డబ్బులు తక్కువ పడ్డాయిరా అనంటే ఈడేం చేస్తాడు పరువు కోసం తల్లిదండ్రులకు ఏదో బోకర్ మాటలు అబద్ధాలని చెప్పి నాకు ఆ పుస్తకాలు కొనాలి, ఈ పుస్తకాలు కొనాలి, ఆ ఫీజులు కట్టాలి, ఈ ఫీజులు కట్టాలని తల్లిదండ్రుల దగ్గర ఉన్న డబ్బులన్నీ వసూలు చేస్తారు. వాళ్ళు పొద్దున్న కష్టపడి సంపాదించుకొచ్చిన డబ్బులన్నీ తీసుకుపోయి ఆ పోరుకి ఎత్తే అది ఇంకొక పోరగాడికి ఇస్తుందో ఆ పోరు తెలియదు. నిజంగానే బట్టలు కొనుక్కుంటుందో తెలియదు. అసలు ఆ డబ్బులు ఏం చేస్తుందో తెలియదు. మరి ఈ డబ్బులు ఇవ్వలేదనుకో, వీడు డబ్బులు లేనోడు బికారిగాడు ఇట్లాంటి నేను ఎలా లవ్ చేశానని ఎప్పుడైనా ఆ పిల్ల నాతో అంటదేమో అనే భయానికి ఇజ్జత్ మై సవాల్ వాడు ఆ పోరికి సావు బతుకుల మధ్య తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టానా ఈడు చచ్చానా కానీ ఆ పోరికి డబ్బులు లేకుండా వేస్తాడు. ఇలా అలవాటు పడిన అమ్మాయిలు కొన్ని రోజుల తర్వాత వానితోటి కాలక్షేపం చేసి ఒకవేళ వాడిని వదిలేస్తే వాని బ్రతుకు అధోగతి అవుతుంది. ఎందుకంటే చిన్న పిల్లల్లో ఒక్కసారి బ్రెయిన్లో నాటుకుపోయిన ప్రేమ అది ఒకవేళ మొదటి ప్రేమే అయితే వాడు పిచ్చోడైపోయి రోడ్ల మీద పిచ్చోళ్ళలాగానే తిరుగుతూ ఉంటాడు. కాబట్టి
అట్లా పిచ్చోళ్ళైపోయి చనిపోయిన అబ్బాయిలు, అమ్మాయిలు ఎందరో మన ఎక్స్‌పీరియన్స్‌లో చూసాం. కాబట్టి మీ పిల్లలు మీ ఫోన్‌లో ఏం యాప్‌లేసుకొని వాడుతా ఉన్నారు? మీ వాట్సాప్‌లో పక్కింటి పిల్లోడితోటి చాటింగ్ చేస్తుందా? లేదే ఇట్లాంటి ఆహ్, ఫేక్ ఫాల్తు మన యాప్స్ ఏమన్నా ఉంటే వాటిలలో ఇట్లా ఏమైనా చేసుకొని చాటింగ్ చేస్తుందా? అసలు ఎవరితోటి చాటింగ్ చేస్తా ఉన్నారనేది మనం చూడాల. సిన్సియర్‌గా ప్రేమించుకున్న తర్వాత ఏమైతదండి? వాడు సిన్సియర్‌గా ఆ పిల్ల పైన ఎడిక్ట్ అయిపోయిండనుకో, దానిది వేరే రాష్ట్రం గావచ్చు, లేదా పక్కన జిల్లా గావచ్చు. 4 రోజుల తర్వాత హ్యాండ్ ఇస్తే వాడి పరిస్థితి ఏంటి? తల్లిదండ్రుల్ని ఇంత ఇబ్బంది పెట్టి దీనికి డబ్బులు మొత్తం తీసుకుపోయి దీని బొంద మీద తగలబెట్టాను అని వాడు బాధపడతాడు. నా తల్లిదండ్రులు రోజుకు రూ. 350 కూలీకి పోయి తీసుకొచ్చి ఇత్తే వాళ్ళని బాగా నరకం చూపించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి స్కూల్‌లో కట్టాలి, కాలేజీలో ఫీజులు కట్టాలి అనేసి అబద్ధాలాడి, నేను ఆ రోజు నా తల్లిదండ్రులని హింస పెట్టి డబ్బులు ఇసపోయి కట్టాను. కాబట్టి మరి ఈ పిల్లేమో ఇప్పుడు చివరికి నన్ను ఇంత మోసం చేసి వెళ్ళిపోయింది. సిమ్ మార్చుకుంది. నంబర్ లేదు. దాని ఊరేడో, దాని అడ్రస్ ఏడో ఏంటో. ఒకవేళ బలవంతంగా నేనే వెళ్ళి ఆ పిల్లని ఎక్కడున్నావు ఏంటి అనేసి అడ్రస్‌లు తెలుసుకొని దగ్గరకు పోతే, వీడు నన్ను బలవంతంగా చికాకు చేస్తున్నాడు అనేసి పోలీస్ స్టేషన్‌లలో కేసులు పెడితే బలైపోయేది ఎవడి కుటుంబం? నీ తల్లిదండ్రులు ఆగమైపోతారు. నువ్వు ఆగమైపోతావు. అందుకే మీ పిల్లల పట్ల కేర్‌గా ఉండండి అనేసి తెలియజేస్తా ఉన్నాను. ఈ మధ్య అమ్మాయిలు అబ్బాయిల్ని భయంకరమైన మోసం చేస్తా ఉన్నారు. అలా అని అబ్బాయిలు అమ్మాయిల్ని మోసం చేయట్లేదని కాదు గానీ, ఎక్కువ సంఖ్యలో అమ్మాయిలున్నారు. తమ అవసరాల కోసం మల్టిపుల్ అఫైర్స్ అంటే చాలా మంది వ్యక్తులతోటి అఫైర్స్ పెట్టుకొని ఒక అమాయక అబ్బాయిల్ని బలి చేస్తా ఉన్నారు. మనం దాన్ని ఖండించినప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్‌లలోకెళ్ళి మన పైన కంప్లెయింట్‌లు పెట్టి, కేసులు పెట్టి, జైళ్ళ పాలు చేసిన సందర్భాలు ఇగో నా తలలో వెంట్రుకలు, మీ తలలో వెంట్రుకలన్ని సందర్భాలు మనం చూసాం, అనుభవించాం. కాబట్టి ప్రేమపూర్వకంగా నేను మీకు తెలియజేసేదేంటంటే, మీ పిల్లలు ఇట్లాంటి యాప్స్‌కి ఏమైనా అడిక్ట్ అయ్యారా? లేదా వేరే అమ్మాయికి ఏమైనా అడిక్ట్ అయిందా? చూడండి. చూసిన తర్వాత గూడా నేనేదో చెప్పానని పిల్లల్ని మీరు చికాకుల పాలు చేయొద్దు. పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు. పిల్లల్ని టార్చర్ పెట్టొద్దు. నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడకూడదు. నువ్వు ఈ అబ్బాయితో మాట్లాడకూడదని టార్చర్‌లు పెట్టొద్దు. ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలి. మన కుటుంబం ఏంటో చెప్పండి. మన కుటుంబ పరిస్థితులేంటో చెప్పండి. మన కుటుంబ పరువు ప్రతిష్టలేందో అవి వాళ్ళకి పూసగుచ్చినట్టు చెప్పండి. వాళ్ళ ముందు మీ బాధంతా వాళ్ళ ముందు ప్రశాంతంగా వాళ్ళకి చెప్పి వాళ్ళ మనసుని ప్రేమతో మార్చడానికి ట్రై చేయండి తప్ప, నువ్వు ఆ యాప్ వాడుతున్నావు, నువ్వు ఈ యాప్ వాడుతున్నావు, నువ్వు ఆ వాట్సాప్‌లో అమ్మాయితో చాట్ చేస్తున్నావు, నువ్వు వాట్సాప్‌లో ఈ అబ్బాయితో చాట్ చేస్తున్నావు అనేసి మీరు చెప్పి వాళ్ళని బలవంతం చేసి మీరేదో హీరోయిజం చూపించాలని ప్రయత్నం చేస్తే, వాడు అమ్మాయి దగ్గర హీరో కాలేక, మీ దగ్గర జీరో కాలేక, వాడు ఏదో ఒకటి చేసుకొని పైలోకానికి కైలాసానికి పోవడానికి పరారైపోతాడు. పైకెళ్ళిపోతాడు ఆడు ఏదో ఒక ప్లాన్ చేసుకొని. హ్మ్. దాని తర్వాత హాస్పిటల్‌లోకి పోతే మీ డబ్బులు మొత్తం, మీ ఆస్తులు మొత్తం వ్యర్థం. ఆ తర్వాత డాక్టర్ ఒకటే చెప్తాడు, "మా చేతుల్లో ఏం లేదు. మాకు సాధ్యమైనంత వరకు మేము చేశాం. మేము కాపాడలేకపోయాం" అనేసి డాక్టర్ ఈ ఒక్క డైలాగ్ చెప్పి వెళ్ళిపోతాడు. ఆ డైలాగ్ తోటి మీరు వాడిని ఇంటికెత్తుకొచ్చుకొని ఏడవలసిన పరిస్థితి ఏర్పడతది. కాబట్టి దయచేసి పిల్లలకి ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పాలి, ఎలా నచ్చజెప్పాలనే తరీకా ఒకటి మీరు జ్ఞాపకం చేసుకొని ఆ పద్ధతిలో మీరు చేస్తే బాగుంటుంది. మనం వేరే వీడియో చూద్దాం. ఈ అమ్మాయితో పాటు ఎంతమంది ఇట్లాంటి వీడియోలు చేసి ఫ్రెండ్ యాప్ ఎక్కించుకోండి, ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు అని మాట్లాడిందో మీకు చూపిస్తాను. ఇటువంటి వాటికి మీ పిల్లలు బలి కాకూడదని చూపిస్తున్నాను. మరో వీడియో చూద్దాం. ఇందులో నువ్వు మిలియన్స్ ఆఫ్ పీపుల్తో కనెక్ట్ అవ్వచ్చు త్రూ ఆడియో అండ్ వీడియో కాల్స్. చూసావా? ఈ యాప్‌లో మిలియన్స్ ఆఫ్ పీపుల్స్‌తో కనెక్ట్ కావచ్చట. ఒక్క అమ్మాయి గాదు. ఇంటి పక్కన అమ్మాయో, ఇంటి ముందు అమ్మాయో గాదు. ఈ ఫ్రెండ్ యాప్ ఏపించుకుంటే పక్కూరో, పక్క జిల్లా అమ్మాయో గాదు. ఈ యాప్‌లో ఎక్కించుకుంటే రూ. 9 పెట్టి కొనుక్కుంటే యాప్‌ని, అందులో ఒక సభ్యత్వం తీసుకుంటే మిలియన్స్ ఆఫ్ పీపుల్స్‌తో కనెక్ట్ అవ్వచ్చంట. ఆ పిల్ల చెప్తుంది ఇన్నారు గదా మీరు. ఒక్కడిద్దరు గాదండి. ఈ పూట ఈ గంటకి ఒక అమ్మాయితోటి, నెక్స్ట్ గంటకి ఇంకొక నిమిషం ఇంకొక అమ్మాయితోటి అట్లా ఎవరితోటైనా కనెక్ట్ అయిపోవచ్చు. అదే చెప్తుంది ఆ పిల్ల. మిలియన్స్ ఆఫ్ పీపుల్స్‌తో కనెక్ట్ అవ్వచ్చంట. లక్షలాది మందితో. హ్మ్.
అంటే ఒక్కరు సరిపోరిగా మళ్ళీ దేనితోటి విత్ ఆడియో కాల్స్ అండ్ వీడియో కాల్స్ ఏ కాల్ అయినా మాట్లాడుకోవచ్చు. మిలియన్స్ ఆఫ్ పీపుల్ అమ్మాయిలతోటి, మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ అబ్బాయిలతోటి ఆడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు, వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. వాళ్ళు ఏదో ఒక రోజు ముడ్డు మీద చనిపోయిన రోజు మందు తాగి ఎక్కడనో అక్కడ హాస్పిటల్లో పండొచ్చు, ఆస్తులు మొత్తం అమ్ముకోవచ్చు, చివరికి నువ్వు వచ్చిన తర్వాత తీసుకుపోయి సమాధిలో పెట్టొచ్చు. తల్లిదండ్రులకి దుఃఖము, కన్నీరు, వేదన, ఆవేదన. వాళ్ళు కూడా మీ గురించి ఆలోచించి ఏదో ఒక రోజు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు పైకి. అదే జరిగేది. మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ తోటి కనెక్ట్ కావచ్చట. చూడమ్మా, నేను ఒక చిన్న సందర్భం చెప్తా. ఈ సందర్భంలో ఈ అమ్మాయి పేరు వర్ష కావచ్చు. ఒకవేళ నువ్వు వీడియో చూస్తే దయచేసి ఒకటి గమనించమ్మా. ఇప్పుడు కూరగాయలని ఏమైనా ఇది మంచి పనులు నేర్చుకోరా అని చెప్తా ఉన్నావా, చెడ్డ పనే? డబ్బులు ఏ విధంగా అయినా సంపాదించవచ్చమ్మా. డబ్బులు సంపాదించడానికి కొద్దిగా నువ్వు మంచిగా అందంగా ఉన్నావు, 4 సీరియల్లు చూసుకో, సినిమాలు చూసుకో, మంచి పనులు చూసుకో. ఇట్లాంటి లంగా పనులు చేయనురా పోరగాళ్ళకని యాడ్సులలో వాడేవాడో కంపెనీడు చెప్తే నువ్వు దాంట్లో పైసలు తీసుకొని అట్లా చెప్పొచ్చా? ఏదైనా మనం పని చేసేటప్పుడు ఆలోచించాలి, ఈ పని చేస్తే ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుందా లేదా అని. నువ్వు ఈ యాడ్ చేయడం వల్ల కంపెనీడికి లాభం, నీకెంతో కొంత రెమ్యునరేషన్ ఇచ్చి ఉండొచ్చు. కానీ గింతంత రెమ్యునరేషన్ కోసం నువ్వు ఎంత పాపం అంటగట్టుకుంటావో నీకు మాత్రం తెలుసో లేదో. దయచేసి ఈ వీడియో మొత్తం నువ్వు కూడా చూస్తే బాగుంటుంది. నీ నెంబర్ అయితే నా దగ్గర లేదు, తప్పకుండా నీ యూట్యూబ్ ఛానల్లో ఎక్కడో ఒక దగ్గర నేను పెడతాను, తప్పకుండా చూడు. అంటే నిన్ను వేరే విధంగా అనట్లేదు, చేసుకోవడానికి ఎన్నో పనులు ఉన్నాయి. నువ్వు జాబ్ చేసుకోవచ్చు, చదువుకుంటే జాబ్ వస్తుంది, లేదా నువ్వు ఈ వీడియోలో చేసుకోవాలంటే ఎన్నో వీడియోలు మంచి ప్రోగ్రామ్స్ చేసి కూడా డబ్బులు సంపాదించవచ్చు. కానీ ఈ ఫ్రెండ్ యాప్ వేసుకో, మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ తోటి కనెక్ట్గా, అమ్మాయిలైతే అబ్బాయిలని మిలియన్స్ ఆఫ్ పీపుల్, అమ్మాయి అయితే అబ్బాయిలతో మిలియన్స్ ఆఫ్ పీపుల్. ఏంటమ్మా ఇది దౌర్భాగ్యం? అది ఒకసారి ఇంకొక వీడియో చూద్దాం అమ్మాయిది. అండ్ నీ ఫీలింగ్స్ని కూడా ఓపెన్గా షేర్ చేసుకోవచ్చు, అండ్ దట్ టు ఇన్ యువర్ ఫేవరెట్ లాంగ్వేజ్. నీ ఫీలింగ్స్ని కూడా షేర్ చేసుకోవచ్చట. ఏ ఫీలింగ్ వచ్చినా ఓపెన్గా, మళ్ళా ఓపెన్ కాకుండా కాదు, భద్రంగా దాచుకోవడం ఏం లేదు, ఓపెన్గా ఫీలింగ్స్ ఏమన్నా చెప్పుకోవచ్చట. మీ ఫీలింగ్స్ని ఓపెన్గా షేర్ చేసుకోవచ్చు, అది కూడా మీ ఫేవరెట్ లాంగ్వేజ్లో. ఎలా? అది కూడా మీ ఫేవరెట్ లాంగ్వేజ్లో మీ ఫీలింగ్స్ని ఓపెన్గా షేర్ చేసుకోవచ్చట. మీకు ఏ ఫీలింగ్ వచ్చినా నాకు ఇది అనిపిస్తుంది, నాకు అది అనిపిస్తుంది అనేసి మీ ఫీలింగ్స్ని ఓపెన్గా షేర్ చేసుకోవచ్చు అని చెప్తా ఉంది మన యాడ్ ఇచ్చిన అమ్మాయి. ఏ ఫీలింగ్స్ అయినా షేర్ చేసుకోవచ్చా? ఒక్కొక్కడు ఒక్కొక్క టైప్ ఉంటాడమ్మా. వాడికి ఏ టైప్ ఫీలింగ్ వస్తుంది, ఒక ఆమెకి బి టైప్ ఫీలింగ్ వస్తుంది, ఇంకొకడికి సి టైప్ ఫీలింగ్ వస్తుంది, ఒకడికి ఎక్స్ వస్తే ఒకడికి వై వస్తుంది, ఒకడికి జెడ్ వస్తుంది. ఏ ఫీలింగ్ అయినా ఫ్రీగా షేర్ చేసుకోవచ్చు అనేసి ఆమె చెప్తా ఉంది యాప్ ఇచ్చుకుంటా. ఇంకా అప్పుడు 9 రూపాయలు పెట్టి ప్రతి పోరగాళ్ళు ఏం చేస్తారు, ఇంకా చిన్న పోరగాళ్ళు 9 సంవత్సరాలు అంటే తెలియని విషయాలను తెలుసుకోవడమే కదా ఆ వయసులో. తెలియని విషయాలు ఏదైనా ఉంటే తెలుసుకోవడమే ఆ వయసులో. సెల్ ఫోన్ చేతిలో ఉన్న తర్వాత 9 రూపాయలు ఏమైంది? చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు, తర్వాత లవర్స్ అవుతారు, ఆ తర్వాత ముడి మీదని వాడిపోతాడు, ముడి మీదని ఇది పోతుంది, తర్వాత వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒకళ్ళు సిన్సియర్ అయిపోయారు అనుకో, అది పోయిందన్న బాధతోటి ఇది ఏడో కూడా వేసుకుని పుట్టుకుంటాడు. ఆ తర్వాత తల్లిదండ్రులకే శోక సముద్రం, ఎవరికి ఉండదు. అది దీనికంటే మళ్ళా మీ ఫీలింగ్స్ని ఓపెన్గా షేర్ చేసుకోవచ్చు, అది కూడా విత్ యువర్ ఫేవరెట్ లాంగ్వేజ్ అని అంటుంది అమ్మాయి. అట్లా ఇంకొక వీడియో చూద్దాం. అండ్ నేను జడ్జ్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉంటారు ఇక్కడ. బోరింగ్ ఉన్న నీ రోజుని మరింత ఇంట్రెస్టింగ్గా మార్చుకోవచ్చు. జడ్జి చేసేటోళ్ళు ఎవడుండడట ఈ యాప్లో, అర్థమైందా? తీర్పు తీర్చేటోడు ఎవడుండడు. ఇక మీకు వెనక ముందు అనేటోడు ఎవడు ఉండడు. జడ్జి చేసే వాళ్ళు కూడా ఉండరు ఇక్కడ. అంటే ఇక్కడ తీర్పులే తీర్చేవాళ్ళు ఎవడు ఉండడు అని అర్థం. మిమ్మల్ని తీర్పు తీర్చేటోడు ఎవడు లేడు, మీ ఇష్టం, మీ ఇష్ట రాజ్యం. ఎవరితోటైనా మాట్లాడుకోవచ్చు, ఎంత మందితోటైనా కనెక్ట్ అవ్వచ్చు విత్ యువర్ ఫేవరెట్ లాంగ్వేజ్. ఒకవేళ మీ ఫేవరెట్ లాంగ్వేజ్ మీకు బోరు కొడితే మలయాళం అమ్మాయి, తమిళ అమ్మాయి, కన్నడ, బెంగాలీ, గుజరాతీ అందరూ ఉంటారట ఇందులో. ఎంత చక్కగా చెప్తుందో చూసావా?
జడ్జి చేసే వాళ్ళు కూడా ఉండరు, మీకు భయం భక్తి నేర్పెట్టేవాడు కూడా ఎవడు ఉండడు, సుక్తులు నేర్పెట్టేవాడు ఎవడు ఉండడు, మీకు తీర్పులు తెచ్చి ట్రావలేడు, మీ ఇష్టరాజ్యమే. ఎంత దూరం అంటే అంత దూరం వెళ్ళిపోవచ్చు. మీకు ఏ ఫీలింగ్ వస్తే ఆ ఫీలింగ్ లో మాట్లాడుకోవచ్చు, ఏ భాషలో ఉంటే ఆ భాషలో, ఏ ఫీలింగ్ వస్తే అది మాట్లాడుకోవచ్చు అని ఏమి నేర్పిస్తా ఉంది ఏమైనా? మంచి మాటలు మంచి స్టోరీలు ఏమైనా నేర్పిస్తా ఉందా? ఈ పిల్లతో పాటు ఇంకొక పిల్ల, ఆ ఆ పిల్ల ఏం మాట్లాడుతుందో చూద్దాం. ఇక చూడు చూడు ఎట్లుందో. చెప్పమ్మా. ఇంతకీ ఏంటి, ఎలా అనిపించింది ఫ్రెండ్ యాప్? చాలా బాగుంది. ఉమ్, ఎలా ఉంది ఎలా ఉంది అనంటే, ఎలా ఉంది ఫ్రెండ్ యాప్ అనంటే చాలా బాగుంది. అబ్బాయిల్ని మనం మోసం చేసిన తర్వాత, వాళ్ళు చచ్చిన తర్వాత, వాళ్ళ ఇంటి ముందు తల్లిదండ్రులు బోర్ బోర్ అని నేర్తా ఉంటారు చూసినావా? అప్పుడు ఎలా ఉంది యాప్ అని అడుగుతావా? చచ్చి వాళ్ళ ఇంట్లో ఏడతా ఉంటే ఎవడైనా మోసం చేసి, అబ్బాయిల్ని అమ్మాయిలు మోసం చేసో, అమ్మాయిలు అబ్బాయిల్ని మోసం చేసో, ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, అబ్బాయిల్ని అమ్మాయిలే మోసం చేస్తారని చెప్పట్లే. అమ్మాయిలు అబ్బాయిల్ని మోసం చేయొచ్చు, అబ్బాయిలు అమ్మాయిల్ని మోసం చేయొచ్చు. కాకపోతే ఎక్కువ మోసం చేసే సంఖ్యలో అమ్మాయిలు ఉన్నారని చెప్తా ఉన్నా. ఉం? ఎక్కువ సంఖ్యలో అబ్బాయిలు పోతా ఉన్నారు టప్పా కొట్టి, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఉన్న వాళ్ళు కూడా బాధతోటి టప్పా కొట్టి పోతా ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు వచ్చిన తర్వాత ఎట్లున్నది ఫీలింగు అంటే, ఫీలింగు ఇక ఏదో పాట ఉంది కదా, ఫీలింగ్ పాట, ఆ ఫీలింగ్ లా ఉంటది. ఉం? అట్లా గుండెలు బాదుకొని ఏడ్చిన, రోధించిన, ఆ యాప్ అడిగి పోతుందో, ఈ ప్రేమించిన పోరి అడిగి పోతుందో, ఊకొక డబ్బులు కొట్టించుకున్న ఆ సన్నివేశం ఎటు పోతుందో కానీ, ఆ బాధకి చచ్చినోడి పరిస్థితి, వాళ్ళ కుటుంబ పరిస్థితి అదో గతిలా ఉంటది. ఏమంటాను చూసిండ్రా అమ్మాయి? ఎలా ఉంది ఫ్రెండ్ యాప్ అని అంటే, చాలా బాగుంది అని అంటుంది అమ్మాయి. ఉం? అట్లుంటది పరిస్థితి. చూద్దాం, ఇంకొక అమ్మాయి వచ్చింది, దానికి రిప్లై ఇచ్చే అమ్మాయి. ఇప్పుడు ఈ అమ్మాయికి రిప్లై ఇచ్చే అమ్మాయి ఇంకొక అమ్మాయి ఉంటుంది, చూడు ఏం మాట్లాడుతుంది. ఏదైనా బోర్ అయితే ఫ్రెండ్ యాప్ ని ఓపెన్ చేసి కొత్త ఫ్రెండ్స్ ని కలవడం చాలా ఈజీ అయిపోయింది. వావ్. టెక్స్ట్, ఆడియో అండ్ వీడియో కాల్లో మాట్లాడడం, ఎక్కడో ఉన్న ఫ్రెండ్స్ తో మాట్లాడితే నా పక్కన ఉన్నట్టు అనిపిస్తుంది. అబ్బా. ఉమ్. ఏదైనా బోరు కొడితే, ఏదైనా బోరు కనిపించింది అనుకో, ఏదైనా బోర్ అయితే ఫ్రెండ్ యాప్ ఓపెన్ చేస్తే చాలట. ఉమ్. ఎక్కడో ఉన్న ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది అట అమ్మాయికి. ఉమ్. కొద్దిగా బోర్ కొడితే చాలు, ఫ్రెండ్ యాప్ ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేయగానే ఎంతో మంది ఫ్రెండ్స్ కదా. ఉమ్. ఎక్కడో ఉన్న ఫ్రెండ్స్ అట. ఇంటరా మళ్ళొకసారి వినండి, మళ్ళీ పెడతా చూడు వీడియో, మళ్ళీ పెడతా. ఏదైనా బోర్ అయితే ఫ్రెండ్ యాప్ ని ఓపెన్ చేసి కొత్త ఫ్రెండ్స్ ని కలవడం చాలా ఈజీ అయిపోయింది. టెక్స్ట్, ఆడియో అండ్ వీడియో కాల్లో మాట్లాడడం, ఎక్కడో ఉన్న ఫ్రెండ్స్ తో మాట్లాడితే నా పక్కన ఉన్నట్టు అనిపిస్తుంది. ఎక్కడో ఉన్న ఫ్రెండ్స్ తో మాట్లాడితే నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్తా ఉంది వాళ్ళ ఫ్రెండ్కి. ఫస్ట్ పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది, అందుకే పైసలన్నీ కొట్టుకుంటారు. ఏమో పైసలు అయితే వాడికి, వాడి పైసలు అయితే ఆమెకి, పక్కనే ఉన్నట్టు అనిపించింది కదా, కొట్టుకుంటారు. తీరా చూస్తే మరి మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ తో కనెక్ట్ అవ్వాలి కదా. కాబట్టి ఈ ఫ్రెండ్ పోతుంది, ఈ డబ్బులు కొడతాడు, తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అవుతుందో, ఇంకోటి అవుతుందో, అది ఇంకొకరిని ఎత్తుకుంటుందో, వాడు ఇంకొక దాన్ని ఎత్తుకుంటాడో, మొత్తం గందరగోళం గాడిదలకం. కడుపులో నుంచి ప్రేమ సిన్సియర్గా పెంచుకొని వస్తే పరిస్థితి ఏంట్రా నాయనా? సావు తప్ప మరో గమ్యం ఉండదు నీకు. నువ్వు చచ్చిన తర్వాత మీ తల్లిదండ్రులు కూడా సేమ్, సావు తప్ప నా కొడుకు చచ్చిండనే మనతోటి గమ్యం ఉండదు. ఫ్రెండ్స్ తో ఎక్కడో ఉన్న ఫ్రెండ్స్ తో మాట్లాడితే పక్కనే ఉన్నట్టు అనిపిస్తుందంట. బోర్ కొడితే అది ఆపు ఆన్ చేస్తే చాలంట. ఇంకా ఇక ఇంకో మహాతల్లి వచ్చింది, చెప్పమ్మా ఫ్రెండ్ యాప్ గురించి. రైట్. మీరు ఈ అమ్మాయిల వెంట పడడం, వాళ్ళకి మెసేజ్ చేయడం, వాళ్ళ రిప్లై కోసం వెయిట్ చేస్తుండడం, ఇదంతా పాతకాల విషయం. ఇప్పుడు వచ్చేసింది ఫ్రెండ్ యాప్. ఈ యాప్ లో మీరు కేవలం 9 రూపీస్ తో రీఛార్జ్ చేసుకొని ఎంతో మంది కొత్త ఫ్రెండ్స్ తో డైరెక్ట్ గా ఆడియో ఆర్ వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు. ఇంకా ఎందుకు ఆలస్యం, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్ యాప్. మీరు ఈ అమ్మాయిల వెంట పడటం, వాళ్ళ రిప్లైల కోసం వెయిటింగ్ చేయడం పాతకాలపు జమానా పరిస్థితి, ఇప్పటిది కాదు. మీరు ఈ అమ్మాయిల వెంబట పడటం, వాళ్ళ రిప్లైల కోసం వెయిటింగ్ చేయడం, ఇదంతా పాతకాలపు ముచ్చట. ఇప్పుడు వచ్చేసింది ఫ్రెండ్ యాప్. ఈ యాప్ లో మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ తో కనెక్ట్ అవ్వచ్చు. మీరు కోరుకున్న అమ్మాయితో మాట్లాడొచ్చు, కోరుకున్న అబ్బాయితో మాట్లాడొచ్చు.
మాట్లాడిన కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు మాయమైపోవచ్చు. దాని తర్వాత మీరు మనశ్శాంతికి లేక ఆత్మాహుతి చేసుకొని మీరు చచ్చిపోవచ్చు. మీరు చచ్చిన తర్వాత మీ తల్లిదండ్రులు బాధపడి వాళ్ళు కూడా తర్వాత చచ్చిపోవచ్చు అని చెప్తా ఉంది మహాత్మురాలు. ఏం చెప్తుందో ఏమే మళ్ళొక్కసారి ఉందో వినాలనిపిస్తుంది నాకు. మీకు కూడా వినాలనిపిస్తే మళ్ళీ ఒకసారి విందామా? మీరు ఈ అమ్మాయిల వెంట పడడం, వాళ్ళకి మెసేజ్ చేయడం, వాళ్ళ రిప్లై కోసం వెయిట్ చేస్తుండడం, ఇదంతా పాతకాల విషయం. ఇప్పుడు వచ్చేసింది ఫ్రెండ్ యాప్. ఈ యాప్లో మీరు కేవలం 9 రూపీస్తో రీఛార్జ్ చేసుకొని ఎంతో మంది కొత్త ఫ్రెండ్స్తో డైరెక్ట్గా ఆడియో ఆర్ వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు. ఇంకా ఎందుకు ఆలస్యం, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్ యాప్. మీరు ఈ యాప్ని 9 రూపాయలకు కొనుక్కొని 9 రోజుల తర్వాత 9 రోజులకి మీ దినాలు చేపించుకోవచ్చు అని ఎంత ముద్దుగా చెప్తా ఉందో. మీరు ఈ అమ్మాయిల్ని ఎమ్మట పడటం, ఈ అమ్మాయిలకి రిప్లైలు చేయటం, వెయిటింగ్లు చేయటం, ఇదంతా పాతకాల పద్ధతి రా నాయన. ఇప్పుడు మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని 9 రూపాయలకే కొనుక్కొని ఎవరితోటో ఒకళ్ళ చేతిలో మీరు మోసపోయి 9 రోజుల తర్వాత మీ దినాలు చేస్తారు. అప్పుడు చేసినా కూడా మీకు డబ్బులు మేము పంపించలేము అని చెప్తా ఉంది మహాత్మురాలు. ఇంకొక మహాత్మురాలు మాట్లాడుతుంది. మాట్లాడమ్మా, నువ్వు కూడా మాట్లాడు 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 మాట్లాడు. ఓయ్, ఇది విన్నావా? ఫ్రెండ్ యాప్ లో తమిళ్, హిందీ, తెలుగు అమ్మాయిలు బోల్డ్ మంది ఉన్నారంట. నీకు ఇష్టమైన అమ్మాయితో డైరెక్ట్ వీడియో ఇంకా ఆడియో కాల్స్ మాట్లాడుకుని నీ లైఫ్ ని కలర్ఫుల్ గా మార్చుకోవచ్చు. ఇంకెందుకు లేట్, వెంటనే ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకో. ఓయ్ ఇది విన్నావా? ఓయ్ ఇది విన్నావా? ఫ్రెండ్ యాప్లో తెలుగు అమ్మాయిలు, తమిళ అమ్మాయిలు, మలయాళం, కన్నడ, బెంగాలీ, గుజరాతీ ఇంతమంది అమ్మాయిలతో మాట్లాడవచ్చు తెలుసా? అది కేవలం 9 రూపాయలకే. మీ జీవితాన్ని ఎలా చేసుకోవచ్చు? నా బ్యాక్గ్రౌండ్ వెనకాల కలర్ఫుల్గా ఉన్నట్టు కలర్గా చేసుకోవచ్చు. కలర్ఫుల్గా. ఈ అమ్మాయి కూడా కలర్ఫుల్గా చూడు ఎట్లా డ్రెస్సులు వేసుకుంది. ఒకసారి చూడండి అమ్మాయి అంత డ్రెస్సు చాలా బాగుంది అమ్మాయికి. ఇక్కడ నుంచి కుట్టడానికి ఆ కుట్టేటో టైలర్కి గుడ్డ సరిపోలేదు అనుకుంటా. సగం సగం వేసుకుంది, కింద కూడా ఏం లేదు, ఆ తలమత్త కూడా అడ్డు పెట్టుకుంది. ఓయ్ ఇది విన్నావా? ఫ్రెండ్స్ యాప్లో తెలుగు అమ్మాయిలు, తమిళ అమ్మాయిలు, మలయాళం, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ ఇంతమంది అమ్మాయిలతో మాట్లాడుకోవచ్చు. ఎలానో తెలుసా? ఫ్రెండ్ యాప్ ఎక్కించుకో, 9 రూపాయలు పెట్టుకో, 9 రూపాయలు 9 రోజుల తర్వాత నీ దినాలకి ఒక్కడు కూడా రాకుండా చూసుకో. అది నీ బాధ్యత అని చెప్తా ఉంది. ఒకసారి విందాం చూడు కలర్ఫుల్ వీడియో. ఓయ్, ఇది విన్నావా? ఫ్రెండ్ యాప్ లో తమిళ్, హిందీ, తెలుగు అమ్మాయిలు బోల్డ్ మంది ఉన్నారంట. నీకు ఇష్టమైన అమ్మాయితో డైరెక్ట్ వీడియో ఇంకా ఆడియో కాల్స్ మాట్లాడుకుని నీ లైఫ్ ని కలర్ఫుల్ గా మార్చుకోవచ్చు. ఇంకెందుకు లేట్, వెంటనే ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకో. ఎందుకు ఉండదు కలర్ఫుల్గా? కలర్ లాగా ఉంటాయి. సచ్చిన తర్వాత అన్ని కలర్లు చూడొచ్చు. ఏ కలర్ కావాలంటే ఆ కలర్. సచ్చిన తర్వాత స్వర్గంలో, నరకంలో, పాతాల లోకంలో ఎన్ని కలర్లు కావాలంటే అన్ని కలర్లు సచ్చిన తర్వాత చూడొచ్చు అమ్మా కలర్ఫుల్ లైఫ్ని. అలా ఉంటుంది మీ చేతిలో జీవితం. ఓకేనా? అది బట్టలు ఎంత నీట్గా వేసుకొని ఓయ్ ఇది తెలుసా? కన్నడ, మలయాళం, బెంగాలీ అని చెప్తా ఉంది. ఇంత మంచిదో తల్లి. ఇంకొక తల్లి వచ్చింది. వరుస పట్టిరయ్యా ఫ్రెండ్ యాప్ అనే దానికి యాడ్ చేయడానికి. మళ్ళీ ఒక్క మగాడు వచ్చిండా. ఇప్పుడు దీని వెనక మీకు ఒక జ్ఞానోదయమైనటువంటి ఆలోచన రావాల. ఈ ఫ్రెండ్ యాప్లో నేను ఇప్పటి వరకు చూసి డౌన్లోడ్ చేసుకున్న వీడియోలు ఇవన్నీ. ఈ ఫ్రెండ్ యాప్ కోసం ఏ ఒక్క మగాడు వచ్చేసి ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అనేక మంది అబ్బాయిలతోటి మీరు షార్ట్ చేసుకోండి. మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ తోటి కనెక్ట్ అవ్వండి. తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ అని ఏ ఒక్కడు కూడా చెప్పలే. ఒక అబ్బాయి కూడా చెప్పలే ఇప్పటివరకు యాడ్. కానీ ఈ పోర్లు మాత్రం ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని వెనకాల ఒక ఆమె వీడియోలు చెప్తా ఉన్నారు, పెడతా ఉన్నారు. ఇప్పుడు ఏమేం చెప్తుందో విన్నాం. చెప్పమ్మా. హాయ్, అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో మీకు నిజంగా తెలీదు. తెలీదు, నువ్వు నేర్పిస్తావుగా. ఫ్రెండ్ యాప్ ఎక్కించుకొని 9 రూపాయలు పెట్టిన తర్వాత నువ్వు నేర్పిస్తావుగా. అమ్మాయిలతో నిజంగా ఎలా మాట్లాడాలో మీకు తెలియదు, మేము నేర్పిస్తాము 9 రూపాయలకే. మళ్ళీ ఒకసారి ఇంటారు అమ్మాయి మాట విను. చెప్పమ్మా. హాయ్, అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో మీకు నిజంగా తెలీదు. తెలీదు, నువ్వు నేర్పించాలి. నువ్వు నేర్పిస్తే 16-17 సంవత్సరాల్లో పోరగాళ్ళందరూ నేర్చుకొని కాటికి పోతా ఉంటారు. మీరే మంచిగా పైసలు సంపాదించుకొని ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఏమే ఇంకా మాట్లాడుతుంది, మాట్లాడదాం.
ఉమ్. 9 రూపాయలతో మీ పిరికితనాన్ని పక్కన పడేయచ్చు. ఇప్పుడే ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేయండి. కేవలం 9 రూపాయలు రీఛార్జ్ చేయండి. 9 రూపాయలు కట్టండి, మీ పిరికితనాన్ని పారదోలండి. మీ పిరికితనం పోవాలంటే 9 రూపాయలతోటి ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. తల్లిదండ్రుల దగ్గర మీరు పిరికిపడాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్ యాప్లో కూడా మీరు పిరికిపడాల్సిన అవసరం లేదు. మంచిగా అమ్మాయిలతో మాట్లాడుకోండి. వాళ్ళు మోసం చేసిన రోజు ఏ పిరికి చావు అనేదానికి పిరికితనం లేకుండా మీరు హాయిగా చచ్చిపోవచ్చు. దానికోసమే ఈ యాప్ అంతా. పోరగాళ్ళ జీవితాలు నాశనం చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఈ యాడ్స్ని డౌన్లోడ్ చేసుకొని వాడు 9 రూపాయలు పెట్టి కొనుక్కొని వాడి జీవితం మీద వాడే దుబ్బ పోసుకొని మనం పోసుకుంటా అంటాడు అనమాట. చెప్పమ్మా ఇంకోటి చెప్పు. రాత్రి పగలు నేరుగా ఆడియో మరియు వీడియో చాట్లు ఎంజాయ్ చేయొచ్చు. చాటింగ్ చేస్తూ మీ లైఫ్ ని కలర్ఫుల్ గా మార్చుకోండి. మరి ఇంకేం ఆలోచిస్తున్నారు? ఇప్పుడే ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేయండి. ఓకే, నువ్వు చెప్పినాక ఇంకా డౌన్లోడ్ చేసుకోకుంటున్నావా? ఆల్రెడీ మా పోరగాళ్ళు ఎంతమంది బలవుతారో మాకు తెలియదులే, కానీ ఇక నువ్వు చెప్పిన తర్వాత డౌన్లోడ్ చేసుకుంటుంటావా? ఎప్పుడట? రాత్రి పగులు అనేది లేకుండా వీడియో కాల్స్ ఆడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు అంట. ఇప్పుడే 9 రూపాయలు పెట్టి డౌన్లోడ్ చేసుకోండి, మీ జీవితాన్ని కలర్ఫుల్ గా చేసుకోండి. ఆహా, ఎంత చక్కగా చెప్పిందిరా నాయన. ఇక ఇదంతా ఎట్టుంటే పోరగళ్ళకి ఒక యాప్స్ అనే కాదు, అర్రే ఫోన్ ఇస్తే అందులో వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ బరి తెగించిపోయారు. ఎప్పుడైనా మొదలుని కోపం వచ్చి తిడితే మా క్రైస్తవులు ఫోన్ చేసి, ఎందుకు బ్రదర్ వాళ్ళని అలా తిట్టడం, దేవుడే చూసుకుంటాడు అని అంటారు. మీ పోరగాళ్ళకి మాత్రం సెల్లు ఇచ్చిలేని ఎట్లా తిట్టాలి చెప్పండి? ఇగో పోరగాళ్ళకి సెల్లులు ఇస్తారు మీరు, వాడేమో ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ఓపెన్ చేస్తాడు. పాపం వాడు ఆ ఉద్దేశంతో లేకపోయినా ఆ ఉద్దేశాలను నేర్పే యాప్లు అనమాట. ఫేస్బుక్ అనేది, ఆ ఇన్స్టాగ్రామ్ అనేది, ఆ యూట్యూబ్ అనేది, ఆ వాట్సాప్ అనేది. ఎందుకో ఇగో వీళ్ళంతా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎంత గలీజండి ఆ మాటలు మాట్లాడేటప్పుడు. బూతులు మేము కోపం వచ్చి మతోన్మాదులు మతాల మధ్య కులాల మధ్య ఎందుకు చిచ్చులు పెట్టేదానంటే మీకు అంత కోపాలు వచ్చినాయి. మేము బూతులు తిట్టినాం. ఏం బూతులు? పరమ బూతులు. ఒకసారి చూడండి ఈ వీడియో. ఎంత పచ్చి బూతులు అడుగుతుందంటే, వాడొక సెలబ్రిటీ, అక్కడ ఎదురు కూర్చున్నాడు, యువతల సైడ్ కూర్చున్న అమ్మాయి సెలబ్రిటీ, ఈ అడిగే యాంకర్ కూడా సెలబ్రిటీ. సినిమాలలో ఉన్న వీళ్ళంతా ఏమని అడుగుతుందో వాళ్ళు ఏమైనా సమాధానాలు చెప్తారో ఒకసారి వినండి. సిగ్గు శరమే లేదు. విను ఒకసారి వీడియో. మీ డాష్ సైజ్ ఎంత? సో ఇప్పుడు నేను ఇమాజిన్ చేసుకొని ఆన్సర్ చెప్పాలి మీ కదా. ఇష్టం, మీరు ఇమాజిన్ చేసుకుంటారో మెజర్ చేసుకుంటారో మీ ఇష్టం. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. అల్సే సరే 37. సో మీ డాష్ సైజ్ 37. మీ డాష్ సైజ్ 8. ఏంది ఇది? మీ డాష్ సైజ్ ఎంత అనేసి ఆ ఎదురుంగ కూర్చున్న పిల్లని అడిగితే ఆమె డాష్ సైజ్ 37 అట. ఆ ఎదురుగున్నోని పక్కన ఉన్నోని మీ డాష్ సైజ్ ఎంత అంటే 8 అని చెప్తాను, 8 అట. అసలు డాష్ అంటే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ డాష్ అంటే ఏందో మీకు అర్థమై ఉండాలిగా. ఇట్లాంటివి అని అడిగేది పిల్లలకి ఒక క్వశ్చన్ మార్క్ బ్రెయిన్లో. అసలు డాష్ ఏందిరా అని ఆలోచిస్తే వాళ్ళకు కూడా ఐడియా వస్తుంది కదా. ఈ రోజుల్లో ఎవడు చిన్నోడు పెద్దోడు ఎవరు లేడండి, అందరికి అన్నీ తెలుసు. ఇట్లాంటి విషయాల్లో ఆ పిల్లల్ని సెల్ ఫోన్లు ఇస్తే అందులో ఇన్స్టాగ్రామ్లో వేసుకున్న పాపానికి వాళ్ళు ఇట్లా ట్రోల్ చేసుకుంటా పోతా ఉంటే అందులో ఇయ్యొస్తా ఉంటాయి. వాడికి ఒక క్వశ్చన్ మార్క్. ఏమేంటి మీ డాష్ సైజ్ ఎంత అని అమ్మాయిని అడిగితే అమ్మాయి 37 అన్నది. డాష్ సైజులో 37 ఏముంటుందని ఒక క్వశ్చన్ మార్క్. వాడిది 8 అట. ఏంటి అడగటానికి ఆమెకు సిగ్గు లేకపోతే చెప్పడానికి వీళ్ళిద్దరికైనా ఉండాలిగా. సమాజంలో ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ పైన ఏం మాట్లాడుతున్నాం అనేది కొద్దిగా అవగాహన ఉండాలిగా. ఏది లేకుండా పిచ్చి వాగుతా ఉన్నారు. ఏం పని పాట ఏం లేదు, ఫుల్గా వస్తూ ఉన్నాయి, ఎట్టనో అడ్డదిడ్డంగా వస్తున్నాయి డబ్బులు. పని పాట లేక ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకొని మళ్ళీ పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వదిలితే అవి చూసిన యువత
నాశనం అయిపోతా ఉందని చెప్పడానికి మరో సాక్ష్యం కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చూపించబోయే ఒక వీడియో జోక్ది అది, కానీ సీరియస్ గా తీసుకుంటే అందులో చాలా అర్థం ఉంది. ఒకసారి వీడియో చూడండి. क्या हुआ? हमारी गर्लफ्रेंड नहीं है ना? नहीं. तो फिर ऐसी जिंदगी पर నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటే లేదు అని అంటే నీది ఒక జీవితమేనా అని మీద ఊసింది ఆవిడ. అది జోకే. వాస్తవంగా సమాజంలో ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా పోరాలని రెచ్చగొడతా ఉన్నది. గర్ల్ ఫ్రెండ్ లేకపోతే రెచ్చగొట్టి గర్ల్ ఫ్రెండ్ అయ్యి వాని జీవితాన్ని సర్వదా నాశనం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా జరుగుతూ ఉంది. అంటే రెచ్చగొట్టి ఒకడు, పిచ్చి పిచ్చి యాప్లేసి ఒకళ్ళు, పిచ్చి పిచ్చి కథలు పడి ఒకళ్ళు, ఏది ఏమైనా మొత్తానికి యువత జీవితం నాశనం అయిపోతా ఉంది. నేను ఈ ఒక్క వీడియో చూపించి నేను మీకు ఒక చిన్న కంక్లూజన్ ఇస్తాను. ఈ వీడియో చూద్దాం. హే, మీకు ఒక విషయం తెలుసా? ఫ్రెండ్ యాప్లో వేల మంది తెలుగు మాట్లాడే అమ్మాయిలతో మీరు వీడియో కాల్స్ ఇంకా ఆడియో కాల్స్ మాట్లాడొచ్చు. అది కూడా 9 రూపీస్కి మాత్రమే. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బరి తెగిస్తే ఏ యాప్ అయినా ఎక్కించుకొని సాగొచ్చమ్మా. ఫ్రెండ్ యాప్ అనేది వేల మంది అమ్మాయిలతో మాట్లాడుకునే అవకాశం ఉందట. 9 రూపాయలకి యాప్ ఎక్కించుకొని అందరితో కనెక్ట్ కాండి, అందరితో మాట్లాడుకోండి అని చెప్తా ఉంది. అసలు వీళ్ళు కన్న తల్లిదండ్రులు ఎట్లాంటి పెంపకం పెరిగిర్రో అర్థమవుతా ఉంది. అంతా చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు విషయం ఏమంటే, చివరిగా మీకు సినిమాలు, మన టీవీలలో కూడా కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి. దయచేసి ఒకవేళ ఈ వీడియో గిన ఎవరైనా సెలబ్రిటీలు చూస్తే మీకు దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నా, కొన్ని కెమికల్ ప్రొడక్ట్స్కి మీరు యాడ్స్ ఇస్తా ఉన్నారు. థమ్స్అప్ ఉంది, దాన్ని తాగితే పరమ దరిద్రం. ఒకరోజు ఆ థమ్స్అప్ తాగి అదే రోజు నాకు చివరి రోజు అయ్యేది. నేనే సావుకి ఆవగిందంత దూరంలోకి పోయొచ్చా. అట్లాంటి థమ్స్అప్లకి, స్ప్రైట్లకి, పిచ్చి పిచ్చి కెమికల్స్కి, గుట్కాలకు కూడా హీరోలు యాడ్స్ ఇస్తా ఉన్నారు. గుట్కాలు, వాడు విమల్ అని ఒక గుట్కా ఉంటుంది, అందులో ఒకటి హిందీ యాక్టర్ గుట్కాకి యాడ్ ఇస్తాడు, ఒకడు మందు బ్రాండ్కి యాడ్ ఇస్తాడు, వాడొకడు బీర్కి యాడ్ ఇస్తాడు, సిగరెట్కి ఒకటి యాడ్ ఇస్తాడు. ఏందయ్యా ఈ దరిద్రం? మీకొచ్చే రిమండరేషన్ కోసం మిమ్మల్ని మీరు అలా చేస్తారు, మీరు అలా తాగుతారని ఈ పిచ్చి లోకంలో ఉన్నటువంటి యువత మిమ్మల్ని కంపేర్ చేసుకొని వాడు తిని తాగి చచ్చిపోతా ఉన్నారు. అనేక ఫ్యామిలీలు నాశనం అయిపోతా ఉన్నాయి. మరి ఇది ఎందుకు అట్లాంటి యాడ్స్ ఇస్తా ఉన్నారో ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ పిల్లలు చూసారు కదా, ఆడపిల్లలు, ఒక్క మగాడితోటి కూడా ఒక్క యాడ్ ఇప్పిలేదు ఆ ఫ్రెండ్ అనే యాప్లో. మొత్తం ఆడపిల్లలను పెట్టారు. అంటే దీన్ని ఏంది ఎసరంతా, ఈ ఎసరం మొత్తం గంజిలాగా మారి మంచిగా కుటకుట ఎందుకు ఉడికిస్తా ఉన్నారు అనుకుంటా ఉన్నారు? మగ పోరగాళ్ళు బలి కావడం కోసమే. ఎందుకంటే ఒక్క మగ పోరగాడు కూడా ఈ యాడ్ వేయలేదు, మొత్తం ఆడపిల్లలే. ఆడపిల్లలతో చేపిస్తే ఆడపిల్లలే ఉంటారని అనుకోవడం కోసం సైకలాజికల్ గా యాప్ కూడా ఆడపిల్లలతోటే యాడ్స్ చేపించాడు. దయచేసి తల్లిదండ్రులారా, నేను మీకు తెలియజేసేది ఏమంటే, మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, మీ పిల్లల్ని కనిపెట్టండి, మీ పిల్లలు ఏం చేస్తున్నారో చూడండి. ఇటువంటి యాడ్స్ని కానీ ఇటువంటి పిచ్చి వాటిని కానీ ఫాలో కావద్దని చెప్పండి. అదేవిధంగా ఎవరైనా పిల్లలు చూస్తున్నట్టయితే ఈ వీడియో దయచేసి పిల్లలారా దయచేసి గమనించండి. ఇట్లాంటి యాప్స్ని నమ్మొద్దు. మనం చదువుకునే వయసు అయితే చదువుకోండి, భయం భక్తితోటి తల్లిదండ్రులకు మర్యాదగా ఉండండి, గురువులకు మర్యాదగా ఉండండి. రోజులు చాలా దారుణాతి దారుణంగా మారిపోయాయి. మీరు ఒక అమ్మాయికో, మీరు ఒక మందుకో, ఒక సిగరెట్కో, దేనికో ఒకదానికి బానిసైపోతే దానివల్ల మీరు మాత్రమే కాదు, మీ కుటుంబం మొత్తం సర్వదా నాశనం అయిపోతుంది, శోక సముద్రంలో మునిగిపోతుంది. కాబట్టి మీరు నాశనం అయ్యేది కాక మీ కుటుంబాన్ని కూడా నాశనానికి గురి చేయొద్దు. మీరు ఏంటో, మీరు ఏం చేస్తున్నారో ఒకసారి తిరిగి గమనించుకొని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ఆలోచించి కుటుంబానికి ఏది శ్రేయస్కరమో ఆ విషయాన్ని గమనించి కుటుంబానికి అనుగుణంగా మీరు జీవిస్తారని కోరుకుంటూ, నేను మీ సహోదరుణ్ణి, నేను మీ ఆదల్ రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.